ఆపి అదాలత్లో గజల్ రాజ్ అయిన గులాం అలీ గారి మీదున్న ఆరోపణ ఈయనొక్క స్వార్థపరుడు. గులాం అలీ గారు 1980లో మీరు మొదటిసారి వచ్చినప్పుడు 15 రోజుల్లో మీకు 8 షోస్ జరిగాయి. అవును, నిజమే. భారతదేశపు ప్రజలు మిమ్మల్ని ఎంతగానో అభిమానించారు, మీకు ఎన్నో చప్పట్లు దక్కాయి. కానీ మీరు ఒక్కరోజు కూడా అస్సలు ఆలోచించలేదు ఇక్కడున్న ఇండియన్ సింగర్ అక్కడున్న పాకిస్తాన్కి వెళ్లి పాడటం గురించి ఆలోచించలేదు. అదేమిటంటే ఈ ఏడాది 4 సింగర్స్ వెళ్లారు. తర్వాత జగ్జీత్ 3 సార్లు వెళ్లారు. అది 6 నెలలు అయి ఉంటుంది. అంటే మీరు చూసారంటే రిటర్న్ పాలసీ ఉంటుంది. మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది, ఒక అన్రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. చెప్పండి. దాన్ని పేపర్లో రాసండరు, కానీ ఏదైనా ఒక ఇండియన్ సింగర్ అక్కడికి వెళ్లారంటే వాళ్ళని ఎదగనివ్వకూడదు. అలా ఏమీ లేదులేండి. కానీ మీకు చెప్పాలి అంటే అక్కడ సర్కిల్ కొంచెం చిన్నది, ఇక్కడ సర్కిల్ కొంచెం పెద్దది. అందువల్ల ఇక్కడ ఉండే సింగర్స్ ఇక్కడే చాలా బిజీగా ఉన్నారు, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇస్తాను. శుభా ముగ్దల్ గారు ఉన్నారు. చెప్పండి. ఆవిడ యాక్చువల్ గా పాకిస్తాన్కి వెళ్లాల్సింది, కానీ ఆఖరి నిమిషంలో ఆవిడకి వీసా రిజెక్ట్ చేశారు. ఆ విషయాల గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఆ తర్వాత మీరు చూసారంటే ఇండియాలో ఉన్న ఆర్టిస్టులందరూ ఏకమై ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి ఒక లెటర్ రాశారు. అందులో ఏం రాశారంటే, మాకు అక్కడికి వెళ్లి పాడటానికి అనుమతి రాకపోతే అక్కడున్న సింగర్స్ ఇక్కడికి వచ్చి పాడటానికి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పారు. అవునవును, మీరు చెప్పే చాలా కరెక్ట్. అక్కడ పర్మిషన్స్ కావాలి, ఇక్కడ కూడా పర్మిషన్స్ కావాలి. నేనేం చెబుతున్నానంటే అన్ని చోట్లకి వెళ్ళడానికి అందరికీ కూడా అనుమతి ఉండాలి. ఇస్తే బాగుంటుంది. ప్రతిదానికి పాట ద్వారా సమాధానం చెప్పకుండా పాడితే బాగుంటుంది. हमको किसके गम ने मारा, ये कहानी फिर सही, किसने तोड़ा दिल हमारा, किसने तोड़ा दिल हमारा, ये कहानी फिर सही, हमको किसके. దీన్ని మీరు శుభా ముగ్దల్ తరపున పాకిస్తాన్ ప్రభుత్వానికి పాడారని అనుకోవచ్చు. నేను 2 దేశాలకు కలిపి పాడాను, అందరి ప్రభుత్వాలకి పాడాను. ఒక్కోసారి ఇక్కడ కూడా సమస్య వస్తుంది. చాలా మంది పాకిస్తాన్ సింగర్స్ ఉన్నారు. నూర్జహాన్ ఉన్నారు, మెహందీ హాసన్ ఉన్నారు, అబిదా పర్వీన్, ఫర్దా ఖానం, మునీ బేగం, మీరున్నారు. చెప్పండి. మీ అందరి పాటలు కూడా ఇండియన్ రేడియో స్టేషన్లో తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఆకాశవాణిలో వినిపిస్తుంది, వివిధ భారతిలో వినిపిస్తుంది. కానీ ఒక్క ఇండియన్ సింగర్ పాట కూడా నేను చాలా తక్కువే విన్నాను. అంటే నేను రేడియో స్టేషన్లో పాడడం అవన్నీ కూడా చాలా తక్కువ. నేను నా పాటలు విన్నాను, నేను మిగతా సింగర్స్ పాటలు తక్కువగానే విన్నాను. కానీ పాకిస్తాన్లో ఒక్కసారి కూడా మీరు వినుండరు కదా. లతా మంగేష్కర్ గారు టీవీలో పాడుతున్నట్టు పాకిస్తాన్లో విన్నారా? ఖచ్చితంగా లేదు. నేనేమంటానంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా పాడాలి అనే, అలా జరిగి తీరాలి. దీనికి మీరు ఏ పాట పాడతారు? దేనికి జవాబుగా నేను నా దగ్గర ఒక పాట ఉంది దానికి. मुद्दतें हो गई हैं चुप रहते, मुद्दतें हो गई हैं चुप रहते, कोई सुनता तो हम भी कुछ कहते हैं, मुद्दतें हो गई चुप रहते. ముషరఫ్ గారు నేను చెప్పింది వినుంటే ఖచ్చితంగా నేను చెప్తాననే కదా అంటున్నారు. ఆయన వింటారు. మాషా అల్లా, ఆయన ఏం మాట్లాడినా చాలా కరెక్ట్గా మాట్లాడతారు. ఆయన అర్థం చేసుకుంటారు. అది ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పాలనుకుంటారంటే మనం మాట్లాడేది బాగా అర్థం చేసుకోవాలి. కానీ పై స్థానంలో ఉండేవాళ్ళందరూ కింద స్థాయిలో వాళ్ళని అసలు రానివ్వడం లేదు. అది ఎవరు అనేది మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. పెద్ద పెద్ద శక్తులు వాళ్ళందరూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందువల్ల వాళ్ళని మనం ఫాలో అవ్వకుండా మనకు నచ్చిన రూట్లో మనం వెళ్ళాలి. ఆ శక్తులకి మీరు గజల్ పాడాలంటే ఏ పాట పాడతారు? ఆ శక్తుల గురించి అడుగుతున్నారా? సరే, నేనే ఆలోచించి పాడతాను. हंगामा है क्यों बरपा, थोड़ी सी जो पीली है, डाका तो नहीं डाला, चोरी तो नहीं की है, हंगामा है क्यों बरपा, थोड़ी
सुध पीली है। మనమంతా ఒక్కటిగా కలిసి మన దాహానికి నీళ్లు తాగితే అందులో సమస్య ఉంటుంది. ఆ విషయం గురించి చెప్పండి. దాన్ని నేను నా పాటల రూపంలో వినిపించాను. ఎందుకు అనవసరంగా సమస్యను పొడిగించుకోవాలి? సరిగ్గా చెప్పారు. ఆ తప్పకుండా. సమస్యల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం వాళ్ళనే అడుగుదాం. అవును, మీరు ఫస్ట్ రోలో. మీ గజలన్నీ మనసును హత్తుకునే పాటలు. మీరీ గజల్ని ఆ భయాన్ని గుప్పించే వాళ్ల ముందు పాడండి. అప్పుడే వాళ్ళు తుపాకీని వదిలేసి హార్మోని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇది అవును, చేయండి. తప్పకుండా తప్పకుండా పాడదాం. తప్పకుండా. నేను ఇది చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అయితే దాన్ని ఇప్పుడే అరే, మొదలు పెట్టండి. తప్పకుండా చేయొచ్చు. అది ఇప్పుడే మొదలు పెడతాను. ఇదిగో ఇలా. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ, अपनी धुन में रहता हूँ। ओ पिछली रुत के साथी साथी, ओ पिछली रुत के साथी, ओ पिछली रुत के साथी, ओ पिछली रुत के साथी, अब के बरस मैं तन्हा हूँ, अपने रहता हूँ। నేను ఎప్పుడూ చెప్పే విషయం ఒకటే. నేను నా ప్రపంచంలో ఉంటాను. నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెబుతున్నాను. మీరు మీ వాళ్ళందరూ కూడా చెప్పాలి. వాళ్ళు కూడా వాళ్ళ విషయాలతో వాళ్ళ స్వరాలతో ఉండాలి. అలా ఉంటే చాలా బాగుంటుంది. మీలాంటి కళాకారుల దగ్గర ప్రజలకి ఒక నమ్మకం ఉంది. అవునవును. రెండు దేశాల మధ్య ఉన్న బంధం, చెప్పండి. దాన్ని మంచిగా మార్చడానికి ఏదో ఒకటి చేయాలి. అదేమిటంటే నేను కూడా చాలా ఏళ్లుగా ఇదే ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికైతే వెళుతూ ఉన్నానో అలాగే నేను వెళ్లే ప్రతి చోటులో దీని గురించి మాత్రమే నేను అన్ని చోట్ల చెబుతూ ఉంటాను. ప్రేమ, అభిమానం, అన్నిటికంటే ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళానంటే కేవలం దీని గురించి మాత్రమే చెబుతాను. అక్కడికి వెళ్ళినా అక్కడ నాకు దొరికే ఆదర అభిమానాలు వాటి గురించే మాట్లాడుతూ ఉంటాను. ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఈ విషయాలు కంటిన్యూగా జరుగుతాయి. ఖచ్చితంగా దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి. లాస్ అవడానికి ఏమీ లేదు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా మన చోట్లో ఏదైనా చేంజ్ జరిగిందా? ఖచ్చితంగా చేంజ్ జరుగుతుంది. చాలా జరిగాయి కూడా. అది మీ అందరికీ తెలుసు. కొన్నేళ్ల పాటు పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అవన్నీ కూడా చాలా మంచిగా మారాలి. ఆ పరిస్థితులు సరవడానికి ఇప్పుడు మీరు ఏ పాట పాడతారు? ఆ పరిస్థితులు సవ్యంగా మారటానికి ఏం చెప్తానంటే, दिल में एक लहर सी उठी है अभी, दिल में एक लहर सी उठी है अभी, कोई ताजा हवा चली है अभी, दिल में एक लहर सी उठी है अभी। థ్యాంక్ యూ.